మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలేజీ జనరల్ సర్జరీ విభాగం మాజీ హెచ్ఓడి డాక్టర్ మన్మథరావుపై మహిళా వైద్యులను వేధించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఓ మహిళా ప్రొఫెసర్ భర్త ఆడియోను విడుదల చేయడం మరింత సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ మన్మథరావుకు కూటమి ప్రభుత్వం ఇటీవల పదోన్నతి కల్పించింది. ఆయన ఇటీవలే విమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు వారం రోజుల క్రితమే అసోసియేట్ ప్రొఫెసర్ జగన్నాథరావుపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన సస్పెండ్ చేశారు. తాజాగా డాక్టర్ మన్మథరావుపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఆంధ్ర మెడికల్ కాలేజీలో మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. నేను కొన్నాళ్ళుగా మా మిస్సెస్ డాక్టర్ మహాలక్ష్మి అనే సర్జరీ ఆ 3rd యూనిట్ లో ఉన్నది. ఇంతకుముందు 1st యూనిట్ లో ఉండేవారు. తను కొన్ని ఇబ్బందిగా పడుతున్నారు. మొత్తం 3rd యూనిట్ షిఫ్ట్ చేశారు. అక్కడ సర్జరీ హెచ్ఓడి గారు ఎవరైతే ఉన్నారో, హెచ్ఓడి అనే ప్రొఫెసర్ హెచ్ఓడి గారు మన్మథరావు గారు అనే ఆయన కొద్దిగా ఎందుకో మొత్తం మిస్కమ్యూనికేషన్ ఉండి మొత్తానికి ఆవిడ 3rd యూనిట్ షిఫ్ట్ చేశారు. అయితే లేడీ డాక్టర్స్ ని కొద్దిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, సింగులర్ వర్డ్స్ మాట్లాడడం అనేది ఇబ్బందికరంగా ఉండడంతో మా మిస్సెస్ తను బాధపడింది. ఇబ్బంది వచ్చిన తర్వాత ఒక కాల్ రికార్డ్ ఏదైతే ఉందో ఆయన ఫోన్ నేను మా మిస్సెస్ మాట్లాడుతున్నాం, మహాలక్ష్మి నేను మాట్లాడుతున్నాం. నేను రాజాంలో ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మాట్లాడుతుంటే సార్ ఫోన్ చేస్తున్నారు, మళ్ళా నువ్వు లైన్లో ఉండని కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడారు. ఆ మాటలు విన్నాం. కొద్దిగా ఇబ్బందికరంగా ఒక లేడీ స్టూడెంట్ అనండి, కొలీగ్ అనండి, అసోసియేట్ అనండి, లేకపోతే ప్రొఫెసర్ అనండి, లేదా స్టాఫ్ అనండి, కొద్దిగా మాట్లాడే విధానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఆప్షన్స్ లో లేడీ స్టాఫ్ ని వేరే దగ్గర మాట్లాడడం, అవి రికార్డ్ చేసి మాకు పంపించారు. చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కాబట్టి దయించి మన్మథరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి చులకన మాటలు మాత్రం మాట్లాడడం మానేయండి. ఆవిడ మీ దగ్గర స్టూడెంటే, మీ దగ్గర అన్ని నేర్చుకున్నదే, కానీ మీరు నేర్పింది ఏమీ లేదు. ఇప్పటికి కూడా మీరు నేర్పింది లేదు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అనిల్, ఆల్రెడీ ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కంప్లైంట్లు కూడా ఇచ్చావు అన్నట్టుగా కూడా మహిళా వైద్యులు చెప్తున్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ కార్తిక్. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మన్మథరావుపై చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం ఆయనకి పదోన్నతి కల్పించి విమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. కొద్ది రోజుల క్రితమే ఆయన ఆ బాధ్యతలు కూడా స్వీకరించారు. మరోవైపు వరుస లైంగిక వేధింపులు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వైద్య విద్యార్థినులను అలాగే మహిళా అధ్యాపకులను తీవ్ర కలవరపాటికి గురి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక వరుస లైంగిక వేధింపులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయని చెప్పక తప్పదు. వైద్య వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైద్య కళాశాలల కంటే ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఎంతో ఘనచరిత్ర ఉంది. అలాంటి ప్రతిష్టాత్మక కళాశాల యొక్క పరువుని మంటగలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం, అంటే వారం రోజుల క్రితమే జనార్దన్ రావు అనే ఒక ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అసోసియేట్ ప్రొఫెసర్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కూడా లైంగిక వేధింపులు చేశారు. అంతర్గతంగా ఓ కమిటీని నియమించి వాస్తవాన్ని తేలిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే మరోసారి మన్మథరావు అని చెప్పి ఎవరైతే హెచ్ఓడిగా ఉన్నటువంటి జనరల్ సర్జన్ విభాగానికి హెచ్ఓడిగా ఉన్నటువంటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడం, అలాగే మహిళా అధ్యాపకులను అలాగే మహిళా విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు అందరినీ కూడా ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 100 ఏళ్ల ఘనచరిత్ర కలిగినటువంటి ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఇలాంటి వేధింపులకు పాల్పడడం తగదని చెప్పి సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠాలు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లే ఇలాంటి వేధింపులకు పాల్పడడం, మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం అనే అంశాలు తీవ్రమైనటువంటి అభ్యంతరకర అంశంగా ప్రభుత్వం భావించాలి. వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆరోపణలు చేస్తూ ఎవరైతే
ఎవరైతే బాధితులు ఉన్నారో వారు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు కల్పించడం, ఉన్నతమైనటువంటి స్థానాల్లో వారిని కూర్చోబెట్టడం అనేది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఓ సీనియర్ మంత్రి ప్రోద్బలంతోనే, ఆయన రికమెండేషన్తోనే మన్మథరావుకు పదోన్నతి కల్పించడం, ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి విమ్స్ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించడం తీవ్ర దుమారం చెలరేగుతుంది. మరోవైపు ఆంధ్ర వైద్య కళాశాలలో పనిచేస్తున్నటువంటి అసోసియేట్ ప్రొఫెసర్లు కావచ్చు, పీజీ విద్యార్థులు కావచ్చు, వీరంతా కూడా ఒక సమావేశం అయ్యి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి లైంగిక వేధింపులు చేస్తున్నటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకునే వరకు పోరాడేందుకు వారంతా సిద్ధమవుతున్నట్టుగా స్పష్టమవుతోంది. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.